సంక్రాంతికి రామచంద్రపురం మండలం ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా మంచిగా పండుగ చేసుకోవాలని, అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరు కానీ కోడి పందాలు కానీ పేకాట కానీ ఆడకూడ రాదు. ఆ విధంగా ఆడితే రేట్ చేసి కేసు నమోదు చేయబడుతుంది. ఎవరైనా పర్మిషన్ ఉందని అదేమి ఉందని ఎవరైనా చెప్తే కూడా వాళ్ళ మాటలు నమ్మి మీరు కేసులు ఇరుకోవద్దని ప్రజలకి మనవి చేసుకుంటున్నాను. కఠినంగా వ్యవహరించి ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయంలో దయచేసి ఎవరు కూడా కోడి పందాలు కానీ అదేవిధంగా పేకాట కానీ ఆడి చట్ట వ్యతిరేక పనులు చేయరాదని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే సంక్రాంతి సందర్భంగా ఈ జల్లికట్టు విషయంలో కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ఆడరాదు. అది చాలా వీలైనంత వరకు దాన్ని లేకుండా చేయడము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో తాగి డ్రైవింగ్ చేయడము నేరం అవుతుంది. దాని మీద కూడా మేము కేసు నమోదు చేసి ఓపెన్ మ్యూజింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ ఎస్పీ గారి ఆదేశం వరకు చేస్తున్నాము. అదేవిధంగా జనవరి 1 రోజు కూడా మొత్తం మన మండలంలో 15 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద స్పెషల్ డ్రైవ్ చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు 15 కేసు నమోదు చేయడమైనది. వాళ్ళ వెహికల్ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేయడమైనది. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్కి ఆల్రెడీ మేము ఎంఈఓకి లెటర్ పెట్టాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ తాగడం కానీ చేయకుండా, అదే వాహనం నడిపినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పోవాల్సిందిగా కోరుతున్నాము.